అయిపోయింది. కాంటినెంటల్ అవ్వచ్చు కదా. అదే నవ్వను. ఫస్ట్ మంత్ బర్త్డే కేక్ పంపించారా హాస్పిటల్? ఎంతసేపు పడుకోవడమే. వద్దు ఏమని వినుకోదా. పాలు కంపే వస్తుంది. నాన్న పడగానే హ్యాపీ 1 month. ఫస్ట్ టైం దీవించు. చిరంజీవిగా ఉండాలాడు, మంచి ఐపీఎస్ అవ్వాలి. హాయ్ అండి, మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ముందు చూసిన కేక్ సెలబ్రేషన్స్ అయితే బాబు గడు Jan 24th పుట్టాడు కదా, సో Feb 24th కి 1 month అనమాట. అండ్ March 1st కి మా యానివర్సరీ. సో జగదీష్ తన 1 month కి రాలేకపోయాడు అండ్ కేక్ కూడా కట్ చేయలేదు. సో సడన్ సర్ప్రైజ్ ఏంటంటే హాస్పిటల్ వాళ్ళే వాడి కోసం 1 month బర్త్డే కేక్ పంపించారనమాట. సో అదే అనమాట ప్రీవియస్ సెలబ్రేషన్స్. బట్ ఈ కేక్ అయితే జగదీష్ వాళ్ళ చెల్లి మా కోసం యానివర్సరీ రోజు నైట్ పంపించేసింది అనమాట. బికాస్ ఎర్లీ మార్నింగ్ సింహాచలం వెళ్తామని ప్లాన్ ఉన్నదని తనకి ముందే తెలుసు. సో ఎక్కడ మిస్ అయిపోతామని ఆ రోజు నైటే పంపించేసింది. బట్ వీ లిటరలీ హ్యాడ్ నో క్లూ అనమాట. ఇద్దరం పడుకుని పోయాము. జగదీష్ ఆల్ ఆఫ్ అ సడన్ 12 o'clock ఫోన్ వచ్చి జొమాటో అంటే ఇద్దరం బుర్రగొక్కుంటున్నాం అనమాట. ఈ టైంలో జొమాటో ఏంటి అసలు ఏంటి అని. ఆ రోజు యానివర్సరీ నైట్ అని కూడా మర్చిపోయాం మేము. ఇంకా ఎలాగో వీడియో తీస్తున్నానని జగదీష్ చిన్న గిఫ్ట్ నన్ను సర్ప్రైజ్ చేశాడు. అసలు ఎంత నిద్రమత్తులో ఉన్నా అంటే మైక్స్ ఉన్నా కూడా కాంటెంట్ షూట్ చేస్తున్నప్పుడు మైక్స్ పెట్టుకోవాలన్న విషయమే మర్చిపోయాము. ఇక్కడైతే నా హార్ట్ అని జగదీష్ కి లవ్ సింబల్ లో ఉన్న చాక్లెట్ ఇస్తే నాకే తినిపించాడు. హార్ట్ ఏంటి నాకే తినిపిస్తావా అని కోపంగా అడుగుతున్నాను అనమాట. ఇక్కడైతే ఒక చిన్న సర్ప్రైజ్ ఉందని చెప్తున్నాడు నాకు. ఎప్పుడు ఒకసారి అడిగాను అనమాట, జీవాలోని బ్లాక్ బీట్స్ కలెక్షన్ బాగుంటుంది తీసుకోవాలి అని. తను అది గుర్తు పెట్టుకొని నా యానివర్సరీకి ఆర్డర్ చేసి తీసుకొచ్చాడు. వాళ్ళే క్యూట్ గా అనిపించింది. అబ్బా, రిలేషన్షిప్ లో ఇలాంటి క్యూట్ మెమరీస్ ఉండాలి. బికాస్ ఎప్పుడైనా గొడవ పడినప్పుడు ఇలాంటివి గుర్తు చేసుకుంటే అన్ని ఒకేసారి మర్చిపోతాం. ఆ వరకు ఏంటంటే కాస్ట్లీ గిఫ్ట్స్ ఏం అవసరం లేదు నాకు. గొడవ పడకుండా ఉండి ఇద్దరం కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని నేను అనుకుంటాను. ఎప్పుడు కలిసి కుక్ చేసుకొని కలిసి తిని కలిసి అలా వాక్కి వెళ్ళి వచ్చి అలా టైం స్పెండ్ చేస్తే నాకు కంప్లీట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. రోజంతా హ్యాపీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే మోటివేషన్ వస్తుంది అనమాట. మళ్ళీ సేమ్ ఓల్డ్ సైకిల్ లోకి వెళ్ళి ఆఫీస్ వర్క్, ఇంట్లో వర్క్ అన్ని చూసుకోవడం. ఇదే నాకు ఏమైనా కావాలన్నప్పుడు ఎవరైనా అది ఇస్తే నేను అలా నవ్వుతా అనమాట. అదే నాకు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ థ్యాంకింగ్ ఎనీ పర్సన్ అనమాట. బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళ దగ్గర అలా చేస్తా. కేక్ కట్ చేసాక సర్ప్రైజ్ అయిపోయాక వెంటనే పడుకుని పోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock కి లేచి తయారయ్యాము. బాబ్ గడ్ తయారు చేసి నేను వీడియో కాంటెంట్ షూట్ చేస్తూ రెడీ అయ్యాను. రీస్టైలింగ్ మై వెడ్డింగ్ అవుట్ఫిట్ అని ఒక షార్ట్ చూసారు కదా, అదే అన్నమాట. బుజ్జిగాడు నేను లేకుండా అస్సలు ఉండడు అనమాట. నేను ఒకవేళ తయారైతే మా మమ్మీ జగదీష్ కి ఒక పెద్ద రోలర్ కోస్టర్ రెడీ. సైడ్ నుంచి ఆ వాయిసెస్ వినండి, మీకే అర్థమవుతుంది. రెడీ అవ్వడానికి అయితే అమ్మ హెల్ప్ తీసేసుకున్నాను. శారీ డ్రేపింగ్ అని అడిగారు కదా, శారీ డ్రేపింగ్ అంతా అమ్మనే చేసింది. నాకు అంతగా రాదు. జగదీష్ అయితే ఫుల్ కోపం అయిపోయాడు. 7 o'clock కి భారతి టైం కల్లా అక్కడ ఉందామని అనుకున్నాము. బట్ అవ్వలేదు. వెళ్ళేసరికి 9 అయిపోయింది. పైకి లాస్ట్ పైకి ఇక్కడైతే ఫిట్ చెక్ చేసేసుకుంటున్నాం అనమాట. ఇద్దరం అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో చెప్పేసేయండి. ఇంకా క్యాబ్లో అయితే స్టార్ట్ అయిపోయాము. 9 o'clock కల్లా క్యాబ్ వచ్చేసింది. స్నానమే అయిపోయింది. ఆ తర్వాత నేను ఇటు వీడియో అటు మా మామయ్యతో మాటలు రెండు మేనేజ్ చేసిస్తున్నాను. బుజ్జిగాడు ఇలాంటి బయటకు వెళ్ళవలసిన టైంలో భలే కోఆపరేట్ చేస్తాడు. మార్నింగే మంచిగా హెడ్ బాత్ చేయించామన్నమాట.
వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినంత వరకు అసలు లేవనే లేదు. మాటల్లోనే సింహాచలం కొండ వరకు వచ్చేసాం మనం. మీకు ఆల్రెడీ రీస్టైలింగ్ షాట్ లో చెప్పా కదా పెళ్లి బట్టలతోనే సింహాచలం వెళ్ళాలి అంట. బట్ అసలు కుదరలేదు బికాస్ మా పెళ్లి అయితే వైజాగ్ లో అయింది అండ్ జగదీష్ వాళ్ళ ఇల్లు అయితే విజయవాడలో అన్నమాట. బిఫోర్ దట్ కాకినాడ వెళ్ళాము బికాస్ అక్కడ వాళ్ళ సొంత ఇల్లు ఉంది అండ్ అక్కడ కూడా బియ్యం జల్లి ఆ తర్వాత విజయవాడ వెళ్ళాము. టోటల్ వైజాగ్ టు విజయవాడ వయా కాకినాడ 6 hours జర్నీ అండ్ మోర్ ఓవర్ ప్రీవియస్ డే నైట్ అంతా నిద్ర లేదు. సో అందుకనే సింహాచలం వెళ్ళడానికి కుదరలేదు అన్నమాట. దేవుడి దయ వల్ల ఆ మొక్క అయితే ఈ ఇయర్ తీరిపోయింది. సేమ్ పెళ్లి రోజున మా బొచ్చికాడితో వెళ్తున్నాము అదే మొక్కు తీర్చుకోవడానికి సేమ్ పెళ్లి బట్టలు. ఎర్లీ మార్నింగ్ వల్ల అంత రష్ ఏం లేదు, చాలా పీస్ఫుల్ గా ఉందన్నమాట. టికెట్స్ అయితే తీసేసుకున్న తర్వాత ఫోన్స్ డిపాజిట్ చేసేసాము బికాస్ లోపలికి ఎంట్రీ లేదు కదా. దానికి ముందు ఈ వ్యూ షూట్ చేశాను, ఎంత బాగుందో చూడండి. మమ్మీకి అయితే మాల కొనేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయాము. ఎంత మందికి కప్ప స్తంభం గురించి తెలుసో కామెంట్ చేసాయి. ఈ టెంపుల్ లో కప్ప స్తంభంకి చాలా రికగ్నిషన్ ఉంది. ఇలా మొక్కుకొని అక్కడ మొక్కు తీర్చుకుంటే ఖచ్చితంగా అది నెరవేరుతుందంట. సో ఆ పిల్లర్ అయితే హగ్ చేసుకొని మనం మొక్కుకోవాలి మన కోరికలు. యాక్చువల్గా సంతానం లేని వారు ఎక్కువ వచ్చి మొక్కుకుంటారంట, అందుకనే సంతాన స్తంభం అని కూడా అంటారంట. దర్శనం అయితే అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. చాలా ప్రశాంతంగా అయిందన్నమాట. అక్కడే శివుడి గుడి కూడా ఉంటుంది. మంచిగా అభిషేకం చేసుకొని బయటకు వచ్చేసాము. కొంచెం ఇలా ఫొటోస్ దిగాము. ఇక్కడేమో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందనమాట. మా వెనక 2 అబ్బాయిలు నడుస్తున్నారు, నేనేమో ఫోన్ పట్టుకొని ఇలా నడుస్తున్నా అనమాట. అండ్ జగదీష్ ఏమో బాబుని పట్టుకొని నడుస్తున్నారు. అర్థమైందా? 2 అబ్బాయిలు మా ఇద్దరిని చూసి సెటైర్ ఇస్తున్నారనమాట. ఇండైరెక్ట్ గా లైవ్ పెట్టించుకోండిరా అని. విషయం అయితే తొందరగానే అయిపోయింది. సో ఇంటికైతే తొందరగానే వచ్చేసాము. 10-10:30 లోపు. ఎండకైతే చాలా ఎఫెక్ట్ అయ్యామన్నమాట. వచ్చి వెంటనే పడుకుని పోయాము. మాతో పాటు బుచ్చిగాడు కూడా పడుకుని పోయాడు. అయితే కొంచెం ఇలా టైం స్పెండ్ చేద్దామని అనుకున్నాము. బయటకు వెళ్ళాము, ఇద్దరం రెడీ. ఒక్కొక్కసారి అమ్మ లేకపోతే మేము ఏమైపోతామో అని అనిపిస్తుంది అన్నమాట. మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను పర్వాలేదు అని చెప్పింది. మంచిగా ఫీడింగ్ ఇచ్చేసి అండ్ ఎక్స్ట్రా మిల్క్ కూడా వాడికి ఇచ్చేసి వచ్చాము. వాడు ఒక ఫీడింగ్ సెషన్ తర్వాత మినిమం 2 to 3 hours పడుకుంటాడు అన్నమాట. సో మేము లోపు వచ్చేయాలని అయితే ప్లాన్ చేసుకొని వెళ్ళాము. అండ్ బిఫోర్ దాటే వచ్చేసాము. 2 hours లోపే వచ్చేసాము అన్నమాట. ఇలా డిన్నర్ కి కాంటినెంటల్ రెస్టారెంట్ లో టేబుల్ బుక్ చేసుకున్నాం అన్నమాట ప్రియార్ గానే. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అది మా ఇద్దరికి ఫస్ట్ కాంటినెంటల్ రెస్టారెంట్ అన్నమాట. వీ హ్యావ్ నో క్లూ వాట్ టు ఆర్డర్ అన్నమాట. ఎంత మంచోడు అనేసి బుగ్గలు గిల్లుతున్నాను జగదీష్వి. అంబియన్స్ అయితే చాలా బాగుండింది. మా మెయిన్ మోటో జస్ట్ క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అనుకున్నాం కాబట్టి అదే వర్త్ అనిపించింది కూడా. అండ్ ఫుడ్ తిన్న తర్వాత నిజంగానే వీ డిడ్ అ గుడ్ జాబ్ అని అనిపించింది బికాస్ ఫుడ్ కూడా చాలా బాగుంది అండ్ రీజనబుల్ గా ఉంది. చాలా మంది అనుకోవచ్చు బయటకు వెళ్తేనే క్వాలిటీ టైం స్పెండ్ చేయాలా, బట్ ఇది నాకు మచ్ నీడెడ్ బ్రేక్ అని అనిపించింది బికాస్ వాడు పుట్టిన దగ్గర నుంచి చాలా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ లో ఉంటున్నాను అనిపించింది. కొంచెం బయటకు వెళ్తే మైండ్ రిఫ్రెషింగ్ గా ఉంటుంది అని అనిపించింది. నాట్ ఆన్ యానివర్సరీ దెన్ వెన్ అని అనిపించి వెంటనే వెళ్ళిపోయాం అన్నమాట. అండ్ రెస్టారెంట్ లో కూడా ఒక చిన్న బాబు ఇటు అటు తిరుగుతున్నాడు అనమాట. వాడిని చూసి మేము అనుకుంటున్నాము మన బుజ్జిగాడు కూడా తొందరలోనే రెస్టారెంట్ కి తీసుకొచ్చేస్తాము. వాడు ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో మమ్మీని ఉండనిచ్చాడో లేదో అని ఫుల్ గా వాడి కోసమే సగం మాట్లాడుకున్నాము. ఒక ఓవర్వ్యూ తెచ్చుకున్నాం అనమాట. 1 year లో ఏం జరిగింది అండ్ ఫ్యూచర్ లో ఎలా ఉండాలి, వాడిని ఎలా పెంచాలి అని. పర్సనల్ టాక్స్, ఎఫర్మేషన్స్ అనేవి కూడా రిలేషన్షిప్ లో చాలా 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 ఇంపార్టెంట్ నన్ను అడిగితే. బికాజ్ ఒక ఉమెన్ కి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ వర్క్ మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. అండ్ అందులోని ఒక న్యూ బార్న్ ఉంటే అది ఇంకా ఇంకా కష్టం అవుతుంది. ఆ విషయంలో అయితే నేను లక్కీ అనే చెప్పుకోవచ్చు. జగదీష్ అయితే చాలా హెల్ప్ చేస్తాడు, తన వీలైనంత వరకు హెల్ప్ చేస్తాడు. ఇది నేను చేయను అది నేను చేయను అని అయితే అంటే నేను చాలా రిలేషన్స్ లో చూసా అన్నమాట. కొంచెం మేల్ ఈగో ఉంటుంది హస్బెండ్స్ కి, ఇది నేను చేయకూడదు, ఇది ఇంట్లో వర్క్, ఇది
ప్రొఫెషనల్ వర్క్ అని. ఈ రోజుల్లో ఎలాంటి ఉండకూడదు, బికాస్ ఒక ఉమెన్ కూడా బయటికి ఈక్వల్గా మెన్ లాగా బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు మెన్ షుడ్ ఆల్సో షేర్ దేర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ దానివల్ల ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో. ఒకవేళ ఇంట్లో లేడీస్ హ్యాపీ అయితే ఇంకా ఇల్లు అంతా హ్యాపీగా ఉంటుంది, బికాస్ కిడ్స్ హ్యాపీగా ఉంటారు. అండ్ దాట్ ఇన్ టర్న్ మనం మనశ్శాంతిగా ఉండొచ్చు. ఇలా ఒక పాజిటివ్ సైకిల్ అయితే వస్తుంది అనమాట. సైకిల్ ఆఫ్ హ్యాపీనెస్ అంటాను నేను. ఇది జెఫ్ బెజోస్ అంటారన్నమాట, పర్సనల్ లైఫే ప్రొఫెషనల్ లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతుంది అని. పర్సనల్ లైఫ్ ఎంత కూల్ అండ్ హ్యాపీగా ఉంటే ప్రొఫెషనల్ లైఫ్లో అంత పీక్స్కి మనం వెళ్ళొచ్చు అన్న. అలా జ్ఞానం ఇచ్చేసాను అనుకుంటా, తెలియకుండానే ఏమో ఫ్లోలో వచ్చేసింది అంత. దిస్ ఇస్ హౌ వి స్పెండ్ అవర్ డే. సజెషన్స్ మీకు ఏమైనా నచ్చితే తీసుకోండి, అండ్ మీకు ఏమైనా నాకు సజెస్ట్ చేయాలనిపించేస్తే కామెంట్ చేసేయండి, ప్లస్ చేసేయండి. ఇలాంటి యానివర్సరీస్ బోల్డ్ అని జరుపుకోవాలి అని. అంతా మంచిగా ఉంటే మేబీ షష్టి పూర్తి ఫంక్షన్ కూడా యూట్యూబ్ లో పెట్టేస్తానేమో నేను. దిస్ ఇస్ హౌ వి స్పెండ్ అవర్ డే. అంతే ఇంకా ఈ వీడియోకి బాయ్ బాయ్.